అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను కుటుంబరావుని. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి. టీడీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ రద్దు డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని, గ్రామ వార్డు సచివాలయాలను పంచాయతీల్లో విలీనం చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. గతంలో కూడా ఆయన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా లేదా కొద్ది రోజులుగా అదే సస్పెన్స్ కొనసాగుతుంది. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆ దిశగా అడుగులు వేయలేదు. వాలంటీర్ల సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలో కసరత్తు చేసి ఓ నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అయితే ఈలోపు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని, సచివాలయ వ్యవస్థను గ్రామ పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పంచాయతీ కార్యదర్శులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలకు ఇవ్వాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం సర్పంచులతో చర్చించకుండా పంచాయతీ నిధులు దారి మళ్లించారన్నారు. ఈ కారణంగానే అభివృద్ధి ఆగిందని, అందుకే కృతనిశ్చయంతో పనిచేసి జగన్ను ఓడించామన్నారు. ఏ ప్రయోజనాల కోసమైతే జగన్ను ఓడించామో వాటిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే పంచాయతీలకు 12.48 కోట్లను జమ చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. వరద బాధితుల సహాయార్థం 68 కోట్లు అందజేసినందుకు, వరద ప్రభావిత 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున ప్రకటించినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. తాము కూడా వరద బాధితుల సహాయార్థం ఒకరోజు వేతనాన్ని 7 కోట్ల చెక్కును పవన్ కళ్యాణ్కు అందజేసామన్నారు. అలాగే గ్రామ సచివాలయాలను పంచాయతీలో విలీనం చేసి సచివాలయాల్లో పనిచేసే కార్యదర్శుల్ని సర్పంచ్ ఆధ్వర్యంలో పనిచేసేలా చేయాలని డిమాండ్ చేశారు. ఇది ఈనాటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.